ఇక అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తమపై అమెరికా సాగిస్తున్నటువంటి ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా పాలు పంచుకుంటే గనక ఆ దేశాన్ని కూడా శత్రువుగానే పరిగణిస్తామంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో కలిసి తమను ఒంటరి చేసేందుకు ప్రయత్నించే దేశాల ప్రయోజనాలపై దాడులు చేస్తామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఇక మొహసాన్ రిజాయి హెచ్చరించారు. పొరుగు దేశాల అమెరికా దిగ్బంధనంలో చేరితే గనక ఇక హార్మోజ్ జలసంధి నుండి ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇక అమెరికాకు సహకరించే దేశాలతో తొలుత చర్చలు జరుపుతామని, వివాదానికి దూరంగా ఉండాలంటూ కోరుతామంటూ రెజాయి తెలియజేశారు. తమ మాట వినకపోతే వారి ప్రయోజనాలపై దాడులు చేయడం తప్ప మరో మార్గం ఉండదంటూ హెచ్చరించారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కోవడం తమకు కొత్త కాదని, చమురు అమ్మకాలను ఎలా కొనసాగించాలో తమకు బాగా తెలుసంటూ వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఇరాన్కు ఆర్థికంగా జీవనాధారం కల్పించే దేశాలపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కఠినమైనటువంటి ఆర్థిక చర్యలు తీసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇక ట్రంప్ ప్రకటనకు ప్రతిస్పందనగానే ఇరాన్ నుండి ఈ తీవ్ర హెచ్చరికలు రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గాచి కూడా ట్రంప్ చర్యలపై స్పందించారు. గతంలో అమలు చేసినటువంటి గరిష్ట ఒత్తిడి విధానం విఫలమైనట్టే ఇప్పుడు అమెరికా చేపడుతున్నటువంటి ఆర్థిక ఆపరేషన్ కూడా విఫలమవడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జూన్లో అవగాహన కుదిరినప్పటికీ మళ్లీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా ఇరాన్ హెచ్చరికలతో హార్మోజ్ జలసంధి చమురు సరఫరాలపై ఇక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ما تا حالا به هیچ منافع آمریکا منافع اقتصادی حمله نکردیم. هیچ. پایگاه آمریکا رو زدیم درست. ما پایگاه آمریکا رو زدیم. چرا؟ برای اینکه از اون پایگاه به ما حمله شده. حالا اگه قرار باشه ما رو تحریم اقتصادی بکنن، مگه آمریکا کم شرکت نفتی و اقتصادی در اطراف ایران و در جاهای دیگه داره؟ خب ما اونا رو میزنیم. آیا این حرکت اقتصادی آمریکا به عنوان جنگ اقتصادی یک حماقت دیگه نیست؟ مردم خود ما هم بدونن که ما واقعا دنبال جنگ طلبی نیستیم. ما برای این مراحل هم انشالله آمادگی داریم که امیدواریم آمریکایی‌ها ما تا حالا به